హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంట్లో మసాలా టీ చేశాను. ఒక 2 గ్లాసెస్ నాకు మా ఆయనకి. అది మీకు ఎలా చేశాను అనేది షేర్ చేస్తాను ఇప్పుడు. 1 ఇంచు అల్లం ముక్క తీసుకోవాలి. ఈ అల్లం ముక్కని పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. 2 ఇలాచీలు తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాస్ పాలు వేసుకోవాలన్నమాట. నేను ఒక 2 గ్లాసెస్ కాఫీ గ్లాసెస్ 2 గ్లాసెస్ కోసం ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు వేశాను. దీన్ని స్టవ్ వెలిగించి మనము మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఈ గిన్నెని పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి పాలని. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక అల్లం ముక్క తర్వాత 2 ఇలాచీలు తీసుకున్నాం కదా, దాన్ని కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. ఇట్లా ఇలాచీలని ఓపెన్ చేసి అల్లంని కొంచెం కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి టీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. అది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా ఇలాచీలు, తర్వాత అల్లము వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇవి మొత్తం బాగా ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఉడకాలన్నమాట. 5 మినిట్స్ ఉడికితే అప్పుడు అది మొత్తం దీంట్లో ఉండేదంతా దాంట్లోకి దిగుతుంది, టీలోకి. అప్పుడు చాలా బాగుంటుంది. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇలా కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. గొంతుకి రిలీఫ్ అవుతుంది. తర్వాత మన హెల్త్కి కానీ మంచిది ఇది. ఇలా చేసుకొని నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ఇలా కలర్ వస్తుందన్నమాట బాగా. టీ ఎప్పుడు కానీ పాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు షుగర్ వేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. అంటే మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి టీ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకొకసారి కలిపి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనిచ్చి దింపేసుకోవడమే అనమాట. చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది కదా. ఇలా ఒక స్ట్రైన్ ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది, మనకి రెడీ అయిపోయింది టీ మొత్తము. దీన్ని ఇప్పుడు మనం కిందికి దించేసుకొని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట. ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ తోటి వడగట్టుకొని మనము గ్లాసుల్లోకి వేసుకొని తాగేయడమే. ఇంకా చాలా బాగుంటుంది, హెల్త్కి కానీ మంచిది ఇది టీ. నేను ఒక 2 గ్లాసులు చేశాను అనమాట. మా హస్బెండ్కి ఒకటి, నాకు ఒకటి అని. ఇలా స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకొని తాగేయడమే. ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి ఇంట్లో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.